ఎత్తుకు పై ఎత్తు, నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ. ఒకూర్లో ఒక దుబ్బోడు, ఒక బక్కోడు ఉండేటోళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరి భుజంమీద ఇంకొకరు చెయ్యేసుకొని కిలకిలకిల నవ్వుకుంటా పొద్దున లేసినప్పటినుంచి రాత్రి పండుకునే దాకా ఒకరినొదిలి ఒకరు ఉండేటోళ్ళు కాదు. రేయ్, నేను ముందు సస్తే నువ్వు ఎత్తుకొని పోయి కాల్చాలా, నువ్వు ముందు సస్తే నేను ఎత్తుకొని పోయి కాల్చాలా, అంతే తప్ప అమ్మా నాయనా, పెండ్లాం బిడ్డలు ఎవరూ మనల్ని ముట్టుకోకూడదు అనుకునేటోళ్ళు. కాని వాళ్ళు ఏ పని చేసేటోళ్ళు గాదు. ఎప్పుడూ సొల్లు కబుర్లు చెప్పుకుంటా బేవార్సుగా తిరిగేటోళ్ళు. దాంతో వాళ్ళమ్మ నాయనలు వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే లాభం లేదని ఇద్దరికీ పెండ్లి చేసినారు. కాని వాళ్ళు పెండ్లై పిల్లలు పుట్టినా కొంచెం గూడా మారలేదు. దాంతో ఇంట్లో వాళ్ళు, రే, మిమ్మల్ని చూసుకోవడమే కష్టమనుకుంటా ఉంటే మళ్ళా మీ పెండ్లాం బిడ్డల్ని గూడా చూసుకోవడం మావల్ల కాదు. ఏదో ఒక పని చేయనన్నా చేయండి, లేదా పెండ్లాం బిడ్డలతో యాడికన్నా పోయి మీ బతుకు మీరన్నా బతకండి అంటా తెగేసి చెప్పినారు. దాంతో దుబ్బోడు బక్కోనితో, రే, ఇట్లా అందరితో మాటలు పడతా ఇంకా ఎంతకాలం బతకాల, నెత్తిమీదికి 40 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఇద్దరమూ చెరి ఒక యాపారం చేద్దాం. మా ఇంటి పక్కనే కంసలోళ్ళు ఉన్నారు గదా, సిన్నప్పటినుంచి ఆడ తిరిగి తిరిగి ఆ పనెట్లా సేస్తారో సూసి సూసి నాక్కూడా శానావరకు వచ్చేసింది. మిగతాది గూడా నేర్చేసుకొని బంగారు నగలు చేసే పని మొదలు పెడతా ఏమంటావు అన్నాడు. దానికి బక్కోడు, రే, నువ్వెట్లా అంటే నేనట్లానే, నేను గూడా నెయ్యి యాపారం మొదలు పెడతా. బొంబాయి నుంచి డబ్బాలు తెప్పించి చుట్టుపక్కల ఊర్లకు పోయి అమ్మొస్తా, 100కి 100 లాభమొస్తాది అన్నాడు. ఆ తరువాత రోజు నుంచి ఇద్దరూ పనిలో బన్నారు. చేతిలో డబ్బులు పడడం మొదలయ్యేసరికి వాళ్లకి నెమ్మదిగా మరింత సంపాదించాలనే యావ బాగా పెరిగిపోయింది. పొద్దస్తమానం దుబ్బోడు నగలు చేస్తా ఉంటే బక్కోడు ఊర్లు పట్టుకొని తిరగసాగినాడు. అట్లా ఇద్దరూ సంపాదనలో మునిగిపోయినారు. బక్కోడు ఎప్పుడు ఊరికి వచ్చినా దుబ్బోనింటికి పోయి కాసేపన్నా కూర్చొని వచ్చేటోడు. వాడు ఒకసారి 1 తులం బంగారం కొనుక్కోనొచ్చి, రే, దీంతో దగదగలాడి పోయేలా మంచి ఉంగరం చేసేయి. దాన్ని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకు రావాలా, అట్లాగన్నా నీకు దూరంగా ఉన్నానన్న బాధ కొంచెమన్నా పోతాది అన్నాడు. దుబ్బోడు సరే అని దాన్ని కరిగిచ్చినాడు. అంతలో వానికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. బక్కోడే గదా, ఏం అనుమానమొస్తాదిలే అనుకోని బంగారాన్ని మట్టసంగా దాచిపెట్టేసి ఒక రాగి ఉంగరం మీద బంగారు పూతేసి ఇచ్చినాడు. అది తెలీని బక్కోడు దాన్ని వేలికి పెట్టుకొని ఊరూరా తిరగసాగినాడు. వాడెప్పుడూ ఎండకు ఎండుతా, వానకు తడుస్తా తిరుగుతా ఉంటాడు గదా, దాంతో తొందరలోనే బంగారు పూతంతా పోయి రాగి రంగుకి మారిపోయింది. కాని వానికి దుబ్బోని మీద కొంచెం గూడా అనుమానం రాలేదు. ఉంగరం బాగా సాగడానికి కొంచెం రాగి ఎక్కువగా కలిపింటాడులే, అందుకే ఎర్రగుంటాది అనుకున్నాడు. వాడట్లో నెయ్యి అమ్ముకుంటా ఒక్కొక్క ఊరే తిరుగుతా తిరుగుతా ఒకరోజు ఒక కంసలాయన ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఉంగరం చూసి, అదేంది సామీ, ఇంత సంపాదిస్తా ఉండి గూడా అట్లా రాగి ఉంగరం పెట్టుకొని తిరుగుతా ఉన్నావు, బంగారంది పెట్టుకోవచ్చుగదా అన్నాడు. ఆ మాటలకు బక్కోడు, అదేంది కంసలాయన అట్లంటావు, ఇది బంగారానిదే అన్నాడు. దానికి వాడు నవ్వి, 40 ఏళ్ల నుంచి చేస్తున్న సామీ, నగలు ఏది బంగారమో ఏది రాగో ఆ మాత్రం కనిపెట్టలేనా, ఎవడో గాని నీకు సక్కగా పంగనామాలు పెట్టేసినాడు అంటా గీటురాయి తీసుకోనొచ్చి గీసి చూపించినాడు. దాంతో బక్కోనికి నోటమాట రాలేదు. తరువాత రోజు సక్కగా దుబ్బోనింటికి పోయి, ఏందిరా బంగారు ఉంగరం చేసియమంటే ఇట్లా సత్తుంగరం చేసిచ్చినావు. అందరూ నవ్వుతా ఉన్నారు. దీన్ని చూసి అన్నాడు కోపంగా. దానికి దుబ్బోడు, ఏంరా బక్కోడా, నువ్వు నన్నే అనుమానిస్తా ఉన్నావా, ఇన్నినాళ్లలో ఎవరూ ఎప్పుడూ ఒక్క మాట అనలా, నువ్వు ఒక ఊరు గాదు, ఒక దేశం గాదు, యాడాడో తిరుగుతా ఉంటావు గదా, ఎవనికన్నో ఆ ఉంగరం మీద పడుంటాది. నువ్వు నీళ్లోసుకునేటప్పుడు ఉంగరం తీసి పెడతా ఉంటావు గదా, అట్లాంటప్పుడు అచ్చం అట్లాంటిదే ఇంగోటి పెట్టి మార్చేసింటాడు అన్నాడు. బక్కోడు కోపాన్ని లోపల్లోపలే అణిచేసుకొని మట్టసంగా వచ్చేసినాడు. దుబ్బోనికి 2 బావమరుదులు ఉన్నారు. వాళ్లలో పెద్దోనికి పెండ్లి నిశ్చయమైంది. దాంతో వాళ్ళు బావ దగ్గరికి వచ్చి, బావ, పెండ్లికి వచ్చినోళ్లందరికీ గుమగుమలాడేలా కమ్మని నెయ్యి కావలసినంత పోపిద్దామనుకుంటా ఉన్నాం. మీ బక్కోని దగ్గర దొరుకుతాదా మాంచిది అని అడిగినారు. దానికి వాడు నవ్వి, అదెంతసేపు నేను కనుక్కుంటానులే అని బక్కోన్ని పిలిపిచ్చినాడు. వాడు సంగతంతా తెలుసుకొని, సరే తప్పకుండా తెప్పిస్తా, కాకపోతే దుడ్లు ముందే పంపాలా, అప్పుడే బొంబాయి నుంచి మంచి నెయ్యి వచ్చేది అన్నాడు. దాంతో వాళ్ళు సరేనని 4 డబ్బాలకు డబ్బులిచ్చి పోయినారు.
వాడు పెండ్లికి వారం రోజుల ముందు ఏం చేసినాడంటే 4 ఖాళీ డబ్బాలు తీసుకొని దాండ్లను బాగా చిక్కని పెండనీళ్లతో నింపి మూత గట్టిగా బిగించి పైన కొంచెం నెయ్యి పూసి బొంబాయి నుంచి వచ్చినాయంట పంపించినాడు. వాళ్లు వాటిని తీసుకొని పోయి భద్రంగా అటక మీద దాచిపెట్టినారు. పెండ్లిరోజు బంధువులంతా వచ్చినాక అన్నంలో నెయ్యేద్దామని దించి చూస్తే ఇంకేముంది, దేంట్లో చూసినా ఒకటే కంపు. వాసనకే వాంతులు వచ్చేటట్లుంది. దాంతో ఏమీ చెయ్యలేక నెయ్యి లేకుండానే అన్నాలు పెట్టినారు. పెండ్లికొచ్చినోళ్లంతా పెండ్లి ఇంత బాగా చేసినారు గాని ఏం లాభం, వచ్చినోళ్లకు ఒక్క నెయ్యి చుక్క కూడా విదల్చలేదు అంటా నానాక మాటలన్నారు. దాంతో అందరి ముందు దుబ్బోని తల కొట్టేసినట్లయింది. ఎంత మోసం చేసినాడురా బక్కోడు అని కోపంగా తరువాత రోజు సక్కగా వానింటికి పోయి, ఏంరా బక్కోడా, నిన్ను నమ్మి ముందే అడిగినన్ని డబ్బులు చేతిలో పెడితే మంచి నెయ్యని చెప్పి అంత కంపు కొట్టేదే ఇస్తావా, ఇదేమన్నా మర్యాదేనా అన్నాడు. దానికి వాడు, అదేందనా అంతమాటంటావు, ఇన్ని నాళ్లలో ఎవరూ ఎప్పుడూ ఎక్కడా నన్ను ఒక్క మాటనలా, నా బంగారు ఉంగరం మీద కన్నేసినట్లే ఎవరో నీ బొంబాయి నెయ్యి మీద కన్నేసి మార్చేసి ఉంటారు అన్నాడు. దాంతో దుబ్బోనికి నోట్లో వెలక్కాయ వన్నట్లయింది. కక్కలేక మింగలేక తేలు కుట్టిన దొంగలా గమ్మున ఇంటికొచ్చేసినాడు. అట్లా కొన్నాళ్లు గడిచిపోయినాయి. అనుకోకుండా ఆ ఊళ్ళో పెద్ద కరువు వచ్చింది. వానల్లేవు, పంటల్లేవు. దాంతో ఉన్న బంగారం కుదువ పెట్టేటోళ్ళు, అమ్మేటోళ్లే గాని చేపిచ్చుకునేటోళ్లు లేకపోయిరి. అట్లాగే నోట్లోకి అన్నం ముద్దకే తనకలాడుతా ఉన్న జనాలు నెయ్యిని కొనడం మానేసినారు. దాంతో వాళ్ళిద్దరి యాపారాలు దెబ్బతిన్నాయి. ఒకసారి ఇద్దరూ కూర్చొని, రేయ్, మనమిట్లా ఇన్నే ఉంటే లాభం లేదు, పెద్ద నగరానికి పోదాం, అక్కడ ఏ సరుకులు తక్కువకి దొరుకుతాయో కొనుక్కొని అవి దొరకని చోట్లకు పోయి అమ్ముదాం. ఇట్లాగే ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటే తిండికి లేక అందరం మలమల మాడిపోతాం అనుకున్నారు. దాంతో ఇద్దరూ ఇండ్లు కుదువ పెట్టి తలా 10,000 వరహాలు అప్పు తీసుకొని నగరానికి బయలుదేరినారు. అట్లా వాళ్లు 3 పగళ్ళు 3 రాత్రులు నడుచుకుంటా చివరికి ఒక పెద్ద అడవిలోనికి వచ్చినారు. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్లకీ విషయానికి తెలీక అట్లాగే పోతా ఉంటే ఒక దొంగల గుంపు అడ్డం వచ్చింది. వాళ్లు ఇద్దరి గొంతుల మీద కత్తిపెట్టి, మర్యాదగా ఎక్కడివక్కడ దాచి పెట్టుకున్నవన్నీ తీసిస్తారా, చంపి అవతల పాడేయాల్నా అంటా బెదపడిచ్చినారు. దాంతో వాళ్లు వణికిపోతా తమ దగ్గరున్న డబ్బులన్నీ తీసి ఇచ్చేసినారు. దొంగలు పోయినాక ఒకరిని పట్టుకొని ఒకరు కండ్ల నీళ్లు పెట్టుకొని, ఒరే, ఇట్లా ఇద్దరం ఊపుకుంటా ఉత్త చేతులతో పూరికిపోతే అందరూ నవ్వుతారు, ఏమి చేసైనా సరే సంపాదించుకునే పోవాలా అనుకోని అట్లాగే కాళ్ళీడ్చుకుంటా తరువాత రోజు చీకటి పడే సమయానికంతా ఆ నగరం దగ్గరికి చేరుకున్నారు. ఆ నగరానికి ముందు ఒక పెద్ద శ్మశానం ఉంది. అందులో ఎవరినో బూడ్చి పెడతా ఉన్నారు. ఆయన ఎవరా అని ఆరా తీస్తే ఆ ఊరిలో పెద్ద వ్యాపారని, 10 తరాలు పడుకొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించినాడని, కాని ఆయనకు పిల్లాజల్లా ఎవరూ లేరని, ఉన్నది ఒక్క పెండ్లామే అని తెలిసింది. దాంతో దుబ్బోడు బక్కోన్ని పిలిచి, రే, నాకో ఉపాయం తట్టింది, వీళ్ళు పోగానే ఆ గుంత తవ్వి శవాన్ని ఇంకొక చోట బూడ్చేద్దాం. నువ్వు గుంతలో కూర్చో, పైన బండ పెట్టి గాలి ఆడడానికి ఏర్పాటు చేసి మన్నుతో కప్పేస్తా. ఆ తరువాత సక్కగా వాళ్ళింటికి పోయి నీ మొగుడు నాకు 1,00,000 బంగారు వరహాలు బాకీ ఉన్నాడని చెప్పి కిందా మీద పడి ఏడుస్తా. ఆ తరువాత అంటా వానికి ఏం చేయాలనో చెప్పి బక్కోన్ని లోపల కూర్చోబెట్టి ఎప్పటిలాగే సమాధి తయారు చేసినాడు. ఆ తరువాత ఆ వ్యాపారి ఇల్లు ఎక్కడో కనుక్కొని సక్కగా వాళ్ళింటికి పోయినాడు. పోవడం అందరి ముందు నెత్తి నోరు కొట్టుకుంటా, అయ్యో సామీ, ఎంత ఘోరం చేసినావురా దేవుడా, తిని తినక దాచిపెట్టుకున్న నా 1,00,000 వరహాలు నాకు ఇయ్యకుండానే సచ్చిపోయినావా, అప్పుడు నేను నా పెండ్లాం బిడ్డలు వీధిలో పడితే నాకు దిక్కెవర్రా నాయనా అంటా కిందామీద పడి పోర్లి ఏడ్బసాగినాడు. అది చూసి ఆ వ్యాపారి పెండ్లాం, నా మొగుడు బంగారం లాంటోడు, బతికినంత కాలం 10 మంది చేత 100 రకాలుగా పొగిడిచ్చుకున్నాడే గాని ఒక్కనితో ఒక్కమాట అనిపిచ్చుకున్నాడు గాదు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాల్నో పైసా లెక్కేసి ఇస్తావున్నా పోయి రాసిచ్చిన కాగితం తీసుకొని రాపో, ఇచ్చేస్తా అనింది. దానికి వాడు లబలబమని నెత్తి నోరు కొట్టుకుంటా, ఆ కాగితమే ఉంటే ఇంత ఏడుపెందుకు తల్లీ, నాకు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇస్తారా సస్తారా అని గొంతు మీద కూసోని దర్జాగా వసూలు చేసుకుంటా ఉంటి. ఎప్పుడూ ఓడమీద సరుకులు తీసుకొని రావడానికి పోయేముందు కావలసినన్ని వరహాలు తీసుకొనిపోయి తిరిగి రాగానే సరుకులన్నీ అమ్మి సక్కగా ఇంటికొచ్చి పైసా వడ్డీ కట్టిపోయేటోడు. సిన్నప్పటినుంచి చూస్తావున్నా గదా, బంగారంలాంటి మనిషి. దాంతో మాట మీదే నమ్మకం.
మొన్ననే సరుకుల కోసం పోతా ఉన్నానంటూ 1,00,000 వరహాలు తీసుకున్నాడు. కాని ఇంత హఠాత్తుగా గుండెనొప్పాచ్చి మనిషి మనలో లేకుండా పోతాడని కలలో గూడా అనుకోలేదు అన్నాడు. దానికి ఆ ఇంట్లో ఉన్న బంధువులు, ఇట్లా ఎవరంటే వాళ్ళు వచ్చి మాకియ్యాల అంటే మేమెట్లా ఇస్తాం. అదీగాక ఏమోలే అనుకోడానికి 10-20 గాదు, ఏకంగా 1,00,000 వరహాలు. ఏదో ఒక సాక్ష్యం ఉండాల్సిందే అన్నారు. దాంతో వాడు, నాయనా ఆ సచ్చిపోయినాయన అందరిలాగా అల్లాటప్పా మనిషిగాడు. నిలువెత్తు బంగారం. ఆడిన మాట తప్పనోడు. సచ్చి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆత్మ ఇంకా ఎక్కడో ఇక్కడే తచ్చట్లాడుతా ఉంటాది. సక్కగా సమాధి దగ్గరికే పోదాం. దాన్నే అడుగుతా, అదే చెబుతాది నాకు ఇవ్వాల్నో వద్దో అన్నాడు. ఆ మాటలకు వాళ్ళు, సరే పోదాం పద. నిజంగా నీకియ్యాలని ఆ సమాధే చెబితే లక్ష్యం కర్మ ఏకంగా 2,00,000 ఇస్తాం అంటా అందరూ వాంతో బాటు సమాధి దగ్గరికి వచ్చినారు. దుబ్బోడు సమాధి చుట్టూ 3 సార్లు తిరిగి, ఊదికడ్డీలు అంటించి, సామీ నాకు తెలుసు. నీ ఆత్మ ఇంగా ఇక్కన్నే ఎక్కన్నో తిరుగుతా ఉంటాదని, బతికినంతకాలం నిప్పులాగా ఒక్కమాట పడకుండా బతికినావు. ఇప్పుడు ఈ మచ్చెందుకు, చెప్పు సామీ మీ వాళ్లకంతా వినబడేటట్లు చెప్పు. చావడానికి 3 రోజుల ముందు నీకు 1,00,000 వరహాలు ఇచ్చినానో లేదో అన్నాడు గట్టిగా. వెంటనే లోపలున్న బక్కోడు, నా ఆత్మ పైకి పోలేక కింద ఉండలేక తనకలాడుతా ఉంది. ఈ రుణబంధం ఒక్కటి తెంపేస్తే సక్కగా స్వర్గానికి వెళ్ళిపోతా, వాని 1,00,000 వరహాలు వానికి ఇచ్చేయండి అన్నాడు గట్టిగా. దాంతో వాని పెండ్లాం దుబ్బోన్ని ఇంటికి తీసుకొనిపోయి, సచ్చిన నా మొగునితో మళ్ళా మాట్లాడిచ్చినావు. నీ మేలు జన్మలో మరిచిపోను. ఇంతకు ముందే మాటిచ్చినట్లు 1,00,000 వరహాలు ఇస్తా తీసుకొనిపో అంటా 2,00,000 వరహాలు 4 సంచీల నిండా నింపి ఇచ్చింది. వాడవన్నీ గాడిదల మీద వేసుకుని, తిరిగి శ్మశానానికి రాకుండా మట్టసంగా వేరేదారి పట్టుకొని ఊరికి బయలుదేరినాడు. ఇక్కడ బక్కోడు గుంతలో కూర్చొని ఇంగుస్తాడు అనుకుంటా ఎంతసేపు కూచున్నా దుబ్బోడు రాలేదు. దాంతో వానికి ఏందో జరిగింటాదని అనుమానమొచ్చి నానాక తిప్పలు పడి ఆ సమాధి పైనున్న మట్టి రాళ్లు తొలగించుకొని బయటపన్నాడు. ఆ వ్యాపారి ఇండ్లు యాడుందో కనుక్కొని సక్కగా వాళ్ళింటికి పోయి, అమ్మా మా అన్నగాని ఏమైనా వచ్చినాడా 1,00,000 వరహాల కోసం అనడిగినాడు. దానికామె, రావడమూ తీసుకొని పోవడమూ రెండూ ఎప్పుడో అయిపోయినాయి అని చెప్పింది. దాంతో వానికి దుబ్బోడు మోసం చేసినాడని అర్థమైపోయింది. దాంతో వాడు కాసేపు ఆలోచించి సక్కగా ఒక చెప్పుల అంగడికి పోయి బాగా తలతలలాడిపోయేలా ఒక మాంచి చెప్పుల జత కొన్నాడు. చూస్తే ముచ్చటేస్తాది. ఒక్కసారన్నా కాళ్లకేసి తొడుక్కోవాలనిపిస్తాది. అంత అందంగా ఉన్నాయవి. వాటిని సంకన పెట్టుకొని దుబ్బోన్ని వెదుక్కుంటా ఉరకసాగినాడు. వాడు ఖచ్చితంగా వేరే దారిలోనే పోయింటాడని ఊహించి వీడు అట్లాగే పోసాగినాడు. అట్లా చానాదూరం పోయినాక దూరంగా దుబ్బోడు గాడిదలను తోలుకొని పోతా కనబన్నాడు. అమ్మదొంగ ఉండుని పని చెబుతా అనుకోని వానికి కనబడకుండా చెట్లమాటున పుట్టలమాటున దాచిపెట్టుకుంటా వానికంటే ముందుకు పోయి దారిలో ఒక చెప్పు పడేసినాడు. దుబ్బోడు వస్తా ఆ చెప్పు చూసినాడు. అబ్బ ఎంత ముచ్చటగుంది చెప్పు. వేసుకుంటే ఇట్లాంటిదే వేసుకోవాలా అనుకోని చుట్టూ చూసినాడు. దాని జత ఇంకొకటి యాడన్నా పడుందేమోనని. యాడా కనబడ్లేదు. దాంతో ఒక చెప్పు ఏం చేసుకుంటాంలే అనుకోని బాధగా దాన్ని అక్కన్నే పడేసి మళ్ళా బయలుదేరినాడు. వాడట్లా పోవడం ఆలస్యం బక్కోడు ఆ చెప్పు ఒక పొదలో దాచి పెట్టేసి మళ్ళా వానికన్నా ముందే పోయి దారికడ్డంగా రెండో చెప్పు పాడేసి ఆన్నే ఉన్న ఒక చెట్టు పైకెక్కి కూచున్నాడు మట్టసంగా. దుబ్బోడు వస్తా ఆ రెండో చెప్పు చూసినాడు. అరేరే, ఈడ పడిందా ఇది. ఆ మొదటిది గూడా తెచ్చుకొనుంటే బాగుండెనే. అయినా ఎంత దూరంలే, అరగంటలో పోయి తెచ్చుకోవచ్చు అనుకోని గాడిదలను ఒక చెట్టుకు కట్టేసి వెనక్కి బయలుదేరినాడు. వాడట్లా కనుచూపుమేర దాటడం ఆలస్యం బక్కోడు బెరబెరబెర కిందికి దిగొచ్చి గాడిదలను తోలుకొని బెరబెర ఉరికిస్తా ఊరికి చేరుకున్నాడు. ఈడ దుబ్బోడు మొదటి చెప్పు కోసం పోయినాడు గదా, వానికి అది యాడా కనబడ్లేదు. ఎక్కడబ్బా చూసినాను అని వాడట్లా ఇట్లా వెదుకుతా ఉంటే ఈడ బక్కోడు ఇంటికొచ్చేసి మూటలన్నీ దించి గాడిదలను తన్ని తరిమేసినాడు. ఇంటి వెనుకనున్న పెరట్లో గుంత తవ్వి అన్ని అందులో దాచిపెట్టేసి పెండ్లాన్ని పిలిచి, దుబ్బోడొచ్చి నేను వచ్చినానా అని అడుగుతాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు నా మొగం గూడా చూల్లేదని చెప్పు. నేను పోయి పూరిబయట బావి లోపల దాచిపెట్టుకుంటా. నాకు రోజూ మధ్యాహ్నం 1 వారం రోజులు అన్నం తీసుకొనిరా అని చెప్పి చేతికి 10 వరహాలు ఇచ్చినాడు. దుబ్బోడు ఆ చెప్పు కోసం వెదికీ నీరసంగా తిరిగొచ్చి చూస్తే ఇంగేముంది, ఈడ గాడిదలూ లేవు, దాండ్ల మీద మూటలూ లేవు. దాంతో వానికి ఇదంతా బక్కోని పనే అని అర్థమైంది.
దాంతో సక్కగా వానింటికి వచ్చి, ఏమ్మా నీ మొగుడు వచ్చినాడా అని అడిగినాడు. దానికామె, అన్న అప్పుడు నీతో బాటు ఇల్లొదిలిపోయిందే మళ్ళా ఇప్పటివరకు ఈ గడప తొక్కలేదు అనింది అమాయకంగా మొగం పెట్టి. దాంతో దుబ్బోడు ఊరి బయటి చెరకుతోటలో వెదికినాడు. ఊరి పక్కనున్న జొన్న చేనులో వెదికినాడు. కొండమీదున్న శివుని గుడిలో వెదికినాడు. ఇంటింటికి పోయి అడిగినాడు. కాని వాడు యాడా కనబల్లేదు. దాంతో వాడు ఇట్లా లాభం లేదనుకోని బక్కోని పెండ్లాం రోజూ యాడికి పోతోంది, యాన్నించి వస్తోంది అని దాచిపెట్టుకోని గమనించసాగినాడు. ఆమె రోజూ ఊరిబయటున్న బావికాడికి మధ్యాహ్నం పోవడం గమనించినాడు. దాంతో ఇందులో ఏదో రహస్యం ఉందని మట్టసంగా చప్పుడు చేయకుండా తరువాత రోజు వెంబడించినాడు. ఆమె బాయికాడికి పోయి, ఓ ఇయాడున్నావు, బెరీనరా, అన్నం తినిపోదువుగాని అని పిలవడం ఆలస్యం. వాడు బావిలోంచి బయటకొచ్చినాడు. వాడు అన్నం తింటా ఉంటే ఆమె, ఇంట్లో నూకలు నిండుకున్నాయి, చేతిలో దుడ్లు లేవు, రేపటికి నేనేమి తినేది, నీకేమి తెచ్చేది, ఇంగా ఎన్ని రోజులు ఇట్లా దాచిపెట్టుకుంటావు అనింది. దానికి వాడు నవ్వి, ఇంకో 4 రోజులు ఆగు వచ్చేస్తా, అయినా డబ్బులకు మనకు తక్కువేంది, ఇంటి వెనుక పెరట్లో పొయ్యికాడ ఒక పాత బన్న పెద్ద కాగు ఉంది గదా, దానికింద లెక్కలేనన్ని బంగారు వరహాలు ఉన్నాయి, మట్టసంగా పొయ్యి కావలసినన్ని తీసుకో అన్నాడు. ఆ మాటలు విన్న దుప్పోడు వెంటనే రయ్యిన బాణం లెక్క ఒక్కోని ఇంటికి దూసుకుని పోయినాడు. బక్కోని పెండ్లాం తిరిగివచ్చే లోపల బాన కింద తవ్వి మూటలన్నీ తీసేసి ఉన్నదున్నట్లు బూడ్చిపెట్టేసి అన్నించి జారుకున్నాడు. ఆమెకిదంతా తెలీదుగదా. దాంతో తిరిగి వచ్చి చూస్తే ఇంగేముంది, ఒక్క పైసా లేదు. దాంతో ఆమె ఉరుక్కుంటా పోయి జరిగిందంతా మొగునికి చెప్పింది. మూటలు మాయమైనాక ఇంగ బావిలో ఉండి ఏం లాభం అనుకోని వాడు బయటకొచ్చి సక్కగా పోయి చూస్తే ఇంగేముంది, పెండ్లాం చెప్పింది నిజమే, ఒక్క వరహా గూడా లేదు. దాంతో వానికి ఇదంతా దుబ్బోని పనే అని అర్థమైపోయింది. దాంతో సక్కగా దుబ్బోని ఇంటికి పోయినాడు. చూస్తే ఇంగేముంది, మంచంమీద నీలుక్కోని పడి ఉన్నాడు. ఏమైంది అని అడిగితే దుబ్బోని పెండ్లాం ఇప్పటికే 10 రోజులైంది, ఒక్క అచ్చటా లేదు, ముచ్చటా లేదు, మంచం దిగి నడవడం గూడా లేదు, ఇట్లాగే పడివున్నాడు అంటా ముందే మొగుడు చెప్పింది చెప్పినట్లుగా అప్పచెప్పింది. వాడు ఇంట్లోకి పోయి చూసినాడు. వాణ్ణి చూడగానే దుబ్బోడు కదలకుండా, మెదలకుండా అచ్చం చచ్చినోని లెక్క అట్లాగే నీలుక్కోని పండుకున్నాడు. దాంతో బక్కోడు, అయ్యయ్యో జ్వరం అనుకుంటిమి గాని దుబ్బోడు అసలు ఈ లోకాన్నే వదిలేసిపోయినాడు అంటా లబలబలబ నెత్తినోరు కొట్టుకుంటా వాణ్ణి ఎత్తి భుజం మీద వేసుకొని పోసాగినాడు. అది చూసి పూరోళ్లందరూ, ఏందిరా అట్లా ఒక్కనివే ఎత్తుకొని పోతా ఉన్నావు, దించు, తలా ఒక చేయి వేస్తాం అన్నారు. దానికి వాడు, వద్దు, మా దగ్గరికి ఎవరూ రావద్దు, చిన్నప్పటి నుంచి మాది ఒకటే మాట, ఒకటే బాట, నేను సస్తే వాడు ఎత్తుకుని పోయి కాల్చాలా, వాడు సస్తే నేను ఎత్తుకుని పోయి కాల్చాలా, సొంత అమ్మానాయనలైనా పెండ్లాం బిడ్డలైనా ఎవరూ మధ్యలో ఏలు పెట్టగూడదు, అట్లా ఒట్టేసుకున్నాం అన్నాడు. ఆ సంగతి ఊళ్ళో పసిపిల్లల నుంచి పండుముసలోళ్ల వరకు అందరికీ తెలిసిందే గదా. దాంతో వానికి ఎవరూ అడ్డు పెట్టలేదు. దాంతో బక్కోడు వాణ్ణి సక్కగా శ్మశానానికి తీసుకొని పోయి కిందంతా కట్టెలు పేర్చి అంటించినాడు. అంతే ఒళ్లంతా సుర్రుమనే సరికి వాడు అదిరిపడి అమ్మా అబ్బా అని అరుచుకుంటా పైకి లేచినాడు. రేయ్ బక్కోడా, అయిపోయిందేదో అయిపోయింది, చెరి సగం పంచుకొని ఇకపై ఎవని బతుకు వాళ్ళు బతుకుదాం, ఇకపై నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావద్దు, ఇంక ఈ దొంగాట ఆపుదాం సరేనా అన్నాడు. ఆ మాటలకు బక్కోడు సరేనని తనకు రావలసిన 1,00,000 వరహాలు తాను తీసుకొని సంబరంగా వెళ్ళిపోయినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.